హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ అండి. పెన్షన్ సవరణ చట్టం పైన ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒకే ఒక్క అధికారిక ప్రకటనతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 69 లక్షల మంది పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా పెన్షనర్ల వర్గాల్లో నెలకొన్న ఆందోళన, అయోమయం మరియు ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. అసలు ఈ టెన్షన్ ఎందుకొచ్చిందంటే రాబోయే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన విధి విధానాల పత్రంలో పెన్షనర్ల ప్రస్తావన లేకపోవడం. అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పెన్షనర్ల ప్రస్తావన స్పష్టంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. సాధారణంగా ప్రతి పే కమిషన్ ఏర్పాటు సమయంలో ఉద్యోగుల జీతభత్యాల పెంపుతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పునఃసమీక్ష గురించి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలైతే ఉంటాయి. కానీ ఇటీవలే విడుదలైన ముసాయిదాలో కేవలం ఉద్యోగుల జీతభత్యాల గురించి మాత్రమే ప్రస్తావించి పెన్షనర్ల ఊసే ఎత్తకపోవడంతో పెన్షనర్ల సంఘాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. దీనివల్ల భవిష్యత్తులో పెన్షన్ పెంపు బాధ్యతను పే కమిషన్ పరిధిలో నుండి తొలగించి ప్రభుత్వం నేరుగా తమ చేతుల్లోకి తీసుకుంటుందేమోనన్న అనుమానాలు అయ్యాయి. ఇదే జరిగితే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెరగదని, పాత మరియు కొత్త పెన్షనర్ల మధ్య భారీ వ్యత్యాసాలు వస్తాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖలు రాశారు. అయితే తాజాగా రాజ్యసభ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇచ్చింది. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు లిఖితపూర్వక సమాధానమిస్తూ పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. 8వ వేతన సంఘం పరిధిలో కేవలం ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు మాత్రమే కాకుండా పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా ఖచ్చితంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అంటే గత పే కమిషన్ల మాదిరిగానే ఈసారి కూడా పెన్షన్ రివిజన్ ప్రక్రియ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగానే జరుగుతుందని అధికారికంగా ధృవీకరించినట్లే అయింది. మరి దీనిని కాస్త వివరంగా అర్థం చేసుకోవాలంటే పెన్షన్ పునఃసమీక్ష అనేది చాలా కీలకమైన అంశం. ఉదాహరణకు 2010లో రిటైర్ అయిన ఒక అధికారికి 2025లో అదే హోదాలో రిటైర్ అయ్యే అధికారికి మధ్య వచ్చే పెన్షన్‌లో భారీ వ్యత్యాసం ఉండకూడదు. పే కమిషన్ ద్వారా రివిజన్ జరగడం వల్ల పాత పెన్షనర్ల బేసిక్ పెన్షన్ కూడా ప్రస్తుత ఉద్యోగులకు జీతాలకు అనుగుణంగా అయితే సవరించబడుతుంది. మంత్రి గారు ఇచ్చిన తాజా క్లారిటీతో ఈసారి ఈ పరిపాటి విధానం కొనసాగుతుందని, పాత పెన్షనర్లు నష్టపోరని ఈ మేరకు తెలుస్తోంది. మొత్తానికి నవంబర్ నెల నుండి పెన్షనర్లను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్నకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టింది. 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చినప్పుడు ఉద్యోగులతో సమానంగా పెన్షనర్లకి కూడా ఖచ్చితమైనటువంటి న్యాయం జరుగుతుందని, ఎటువంటి వివక్ష ఉండకూడదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కాబట్టి 69 లక్షల మంది పెన్షనర్స్ ఇక నిశ్చితంగా ఉండవచ్చు. సో, ప్రయోజనాలకు ఎటువంటి డోకా లేదని అయితే తెలుస్తోంది. సో, ప్రస్తుతానికైతే ఎటువంటి డోకా లేదని తెలుస్తుంది ఫ్రెండ్స్. దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తీసుకొస్తాను వీడియో రూపంలో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.